నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ 20వ డివిజన్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శిథిల వ్యవస్థలో ఉన్న పంపిణీ చేయకపోవడం వల్ల నిరుపేదలమైన మేము ఇళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజల వేదన. నా పేరు మంగు రామచంద్ర అండి. మేము 20వ డివిజన్లో ఉంటాము. 20వ డివిజన్లో అనేక రోజులుగా మరి నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళ కొరకు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి కట్టి శిథిలావస్థకు వచ్చినా కూడా వాటిని ఎవరికీ పంచడం లేదు అన్న ఉద్దేశంతో మరి అక్కడ ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్ దగ్గరికి లోకల్ ఉన్నటువంటి మరి అందరూ కూడా వెళ్ళి అడిగినప్పుడు దాని విషయంలో మరి మా చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేసిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరి కలవడానికి వారికి వినతి పత్రం ఇచ్చేసేసి మరి వాటిని నిరుపేదలైన వారికి అందరికీ కూడా పంచాలన్న సదుద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలైనా కట్టి ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏమిటి, దానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి, ఆ ప్రాబ్లం వెనుక ఉన్నటువంటి సమస్య ఏమిటో ఖచ్చితంగా నిగ్గదీల్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైన అందరికీ కూడా ఇవ్వాలని కలెక్టర్ గారిని మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నవిస్తూ మరి పేద ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేసి ఆదుకోవాలని ప్రభుత్వం తరఫున మరి 20వ డివిజన్ ప్రజలందరం కలిసి విన్నవిస్తున్నాము. కలస్కర్ సుమలత, మాది 20వ డివిజన్ ఆరపల్లి. 20వ డివిజన్ ఆరపల్లి కలస్కర్ సుమలత. మాకు ఇల్లు లేక మేము బాధపడుతున్నాం. మాకు ఇంతవరకు కూడా ఇల్లు ఇవ్వట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు. మరి అవి కట్టి ఉన్నాయి. మరి మా స్థానంలో ఎవరికైనా వంచిర్రా? మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మరి 20-25 ఏళ్ళ నుంచి ఎందుకు ఇట్లా చేస్తారు? 10 సంవత్సరాలు అవి కట్టి కూలిపోయినా కూడా వాటికి రిపేర్ చేస్తారు కానీ మాకు ఇవ్వట్లేదు. మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మరి చెప్పాలి కదా. మరి మాకు లిస్టులో పేరు ఉందంటారు, ఆ పేరు కూడా మాకు ఇస్తలేరు. ప్రూఫ్ కన్నా ఏమన్నా ఇవ్వాలి కదా. మా బాధలు ఎవరు పట్టించుకుంటారు? ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ప్రభుత్వం పట్టించుకుంటలేదు మమ్మల్ని. ఉన్నోళ్ళకే అది చేస్తారు కానీ పేదలను పేదలు లెక్కనే ఉంచుతారు. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. మేము మా మామ చనిపోయినా కూడా మేము ఆ రూమ్లలో ఉండలేని పరిస్థితులు వచ్చింది. మేము శ్మశాన వాటికలు ఉంటున్నాం దినాలు అయిపోయేదాకా, కార్యక్రమం అయిపోయేదాకా. అయినా కూడా వాళ్ళు రాణిస్తలేరు. నెల రోజుల దాకా రాకంటారు. మేము ఎందుకు ఇట్లా చేసుడు? మరి చుట్టుపక్కల గ్రామాల కాలేజీలు అందరికీ వచ్చినాయి డబుల్ బెడ్రూమ్. మరి మాకు ఆరపల్లి 20వ డివిజన్లు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇవ్వట్లేదు? మరి ప్రభుత్వమే ఇచ్చిందా లేకపోతే మధ్యలో ఎవరన్నా ఏమన్నా చేస్తారా? మరి మాకెందుకు ఇంత పరిస్థితి? కిరాయిలు కట్టలేక కిరాయిలు పెంచి పిల్లల చదువులు, భర్త చనిపోయిన భార్యలు వాళ్ళందరికీ ఉన్నారు కదా. మమ్మల్ని ఆదుకోవచ్చు కదా, ఎందుకు ఆదుకోవట్లేదు? మా బాధలు ఎవరు పట్టించుకుంటారు? ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మమ్మల్ని పట్టించుకోలేదు, మాకేం కూడా ఏం చేయలేదు. కనీసం ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా పట్టించుకొని మా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. కట్టి ఉన్నాయి, అవి పందులు అవి అని చెప్పేసి శిథిల అవస్థకు వచ్చినాయి. అవి ఇంతవరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు. మాకైతే డబుల్ బెడ్రూమ్ కావాలి ఖచ్చితంగా. వచ్చిందంటారు సార్, వచ్చిందంటారు. ఇంతవరకు కూడా ఏం ఇస్తలేరు. వచ్చిందని రిసిప్ట్ లెక్క 42 ఉన్నాయి సార్. 41, 42 ఉన్నాయి. అవి ఆరపల్లిలో బాలన్న ఇన్సైడు 20 ఉన్నాయి. మళ్ళీ తిలుటపల్లె కాడ ఆడగట్టిరట 20. మరి అవి కట్టి వాటిగానే ఉన్నాయి అన్నీ. ఆరపల్లి కానీ 41 కట్టిందంటారు. కానీ ఇంతవరకు కూడా మరి మాకు ఉన్నాయని అంటారు. మేము పోయి కార్పొరేటర్ అడిగితే మీకు లిస్టులో మీ అందరి పేర్లు ఉన్నాయని అన్నాడు. మరి పేర్లు ఉంటే మాకు చూపియండి అన్నయ్య, మరి చూపిస్తానన్న మాకు ఉన్నదని చెప్పేసి ధైర్యానికి ఉంటుంది కదా అని అంటే కూడా మాకు చేతులు ఏం లేదని ఎత్తేసిండు. మరి మేము ఎవరిని అడగాలి? ఇక ఈ 10 సంవత్సరాలు కట్టిండు, 10 సంవత్సరాలే కట్టిల్లు. అవి మళ్ళీ పెయింట్ వేస్తారు, అవి కూలిపోయే స్థితిలో అవస్థకు వచ్చినాయి. అవి మాకు ఇచ్చినా కానీ మేము అది చేసుకుంటాం కదా. ఇప్పుడు కిరాయిలు కట్టలేక పరిస్థితిలో బాగా అది చేస్తున్నాం. మాకు ఇవ్వట్లేదు. మాకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కావాలి.